ఖతార్కి సంబంధించిన ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది. ఏంటయ్యా అంటే ఏదైతే ఆంటోనీ బ్లింకెన్ అమెరికాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ఖతార్కి వచ్చారు. ఎందుకని? ఖతార్ ప్లస్ ఈజిప్ట్ ఈ ఇద్దరే హమాస్ తీవ్రవాదులతో చర్చల మీద చర్చలు జరుపుతుంది. హమాస్కి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళందరినీ కథ నడిపించేది ఖతారే. ఇరాన్ ఏమో ఆయుధాలు ఆర్థిక సాయం చేస్తుంది, మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్నట్టు నటిస్తూ ఈ తీవ్రవాదులందరినీ నడిపించేటువంటిది ఖతార్. ఇప్పుడు ఆ ఖతార్ ఏమంటది? ఇజ్రాయెల్ అనవసరంగా చెడగొడుతుంది, ఇజ్రాయెల్ మూలంగానే నాశనం అయిపోతుంది. ఎలాగా అని అడిగాడు బ్లింకెన్. అంటే మొన్ననే అరౌరాన్ని లేపేశారు, ఇప్పుడు తాజాగా ఇంకో ఉగ్ర నాయకుడిని లేపేశారు. అంటే ఉగ్ర నాయకుడు అని చెప్పరు కదా, హమాస్కి సంబంధించిన నాయకుల్ని, హిజ్బుల్లా వాళ్ళ నాయకుల్ని చంపేస్తున్నారు. దీనివల్ల చర్చలు మధ్యలో ఆగిపోతాయని చెప్తున్నారు. చర్చలు ఆగడం ఏంటి? తీవ్రవాదిని తీవ్రవాదంగా లేపేయకుండా ఖతార్ వాడు చెప్పాడని ఖతార్ పర్మిషన్ తీసుకుంటాడు. ఖతార్ మీద ఎవడన్నా బాంబు దాడి చేస్తే పక్కనోడి దేశం పర్మిషన్ అడిగి తీసుకుంటాడేంటి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదంటే ఉగ్రవాదులకి షెల్టర్ ఇచ్చేటువంటి ఖతార్ లాంటి వాళ్ళు అట్లాంటి వాటిని పక్కన పెట్టేస్తుంటారు.